ఏ బిగ్ బ్రేకింగ్ న్యూస్ దట్ పుతిన్ తన అమ్ముల పొదిలో భయానకమైన భీకరమైన ప్రచండాస్త్రం ఒరిష్నిక్ మిసైల్ను ప్రయోగించడం జరిగింది. ఎవరి మీదకంటే నాటో మీదకే. నాటోను టార్గెట్ చేస్తూ 32 దేశాల కూటమైన నాటో దేశాలను టార్గెట్ చేస్తూ ఆయన ఈ ఒరిష్నిక్ మిసైల్ని ప్రయోగించడం జరిగింది. ఈ ఒరిష్నిక్ మిసైల్ ఇప్పుడు ఉక్రెయిన్లో లివివ్ సిటీ ఎల్విఐవి ఈ లివివ్ సిటీని తునాతునకలు చేయడం జరిగింది. ఎన్ని మిసైల్ ఆయన ప్రయోగించాడంటే అది కూడా ఎంత తక్కువ సమయం అంటే 10 సెకండ్లు, కేవలం 10 సెకండ్లో 9 ఒరిష్నిక్ మిసైల్ని ప్రచండ భీకరంగా ఆయన వదలడం జరిగింది. అది భయానకంగా వెళ్ళి ఉక్రెయిన్ సిటీని భస్మీపట్టలం చేసిందని తెలుస్తుంది. ఈ వింటర్లో దారుణంగా అక్కడ ఎంతమంది చనిపోయారనేది ఇంకేం తెలియడం లేదు. ఈ మిసైల్ ప్రయోగం అనేది ఎందుకు ఇప్పుడు పుతిన్ చేశారు, ఈ సమయం ఏ సమయంలో అయినా చేశారు అనేది ఇక్కడ మనం పరిశీలించాలి. ముఖ్యంగా ఆయన చేసిన మిసైల్ ప్రయోగం ఏంటంటే ఈ మిసైల్ ఉక్రెయిన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఆయన ఏది నాటో దళాలను డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఉక్రెయిన్ అండి. ఈ ఉక్రెయిన్లో వెస్టర్న్ ఉక్రెయిన్ అంతకుముందు నవంబర్లో ఒరిష్నిక్ మిసైల్ని ప్రయోగించినప్పుడు ఆయన ఏంటంటే ఈస్టర్న్ నైప్రో సిటీని టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు చూడండి, పోలాండ్కి లివివ్ కేవలం 40 మైల్స్ దూరంలో ఉన్న ఇక్కడ ఈ సిటీని ఆయన టార్గెట్ చేయడం జరిగింది. 10 సెకండ్లో 9 ఒరిష్నిక్ మిసైల్ని ఆయన ప్రయోగించాడు ఇక్కడికి. ఇది అన్స్టాపబుల్ మిసైల్ అనమాట. అంటే ఏంటి, డైరెక్ట్గా నాటో దేశాలకి భయానకమైన వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు నాటో దేశాలని టార్గెట్ చేస్తున్నాడు ఇప్పుడు? కేవలం 40 మైళ్ళు దూరం అంటే నాటో మీద డైరెక్ట్గా అటాక్ చేసేసినట్టే. ముందు ఈ ఒరిష్నిక్ మిసైల్ యొక్క శక్తి, దాని యొక్క ఫీచర్స్ తెలుసుకునే ముందు ఎందుకు ప్రయోగించాడు ఈ మిసైలు, ఎందుకు ప్రయోగించాడు, ఇంతటి శక్తివంతమైన మిసైల్ని ఎందుకు ప్రయోగించాడని చూడాలి. ముఖ్యంగా మనకి ఇక్కడ చూస్తే ఏంటంటే ఇదిగోండి, ఈ గ్రూప్ ఆఫ్ 35 కంట్రీస్ 35 నాటో దేశాలు, ఈ 35 దేశాలు కలిసి అలయన్స్ ఆఫ్ విల్లింగ్నెస్ అనే ఒక కూటమిని పెట్టుకున్నాయి అనమాట. అలయన్స్ ఆఫ్ విల్లింగ్నెస్ ఇవి రీసెంట్గా ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ అధ్యక్షతన పారిస్లో మీట్ అయ్యి అవి ఒక నిర్ణయం తీసుకున్నాయండి. ఏ నిర్ణయం తీసుకున్నాయంటే ముఖ్యంగా ఈ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్, ఉక్రెయిన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాను, జర్మన్ ఫెడ్రిక్ మెర్జ్, ఈ ముగ్గురు ఏంటంటే తన సైన్యాన్ని ఉక్రెయిన్లో రష్యా నుంచి రక్షించడానికి ఉక్రెయిన్లో మోహరిస్తాం. ఇది అసలైన విషయం అనమాట. దీంతో రష్యా అధ్యక్షుడికి పుతిన్కి చిర్రెత్తుకొచ్చిందని చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా నౌకల్ని రెండింటిని ఆయిల్ ట్యాంకర్లను అట్లాంటిక్ మహాసముద్రంలో సీజ్ చేయడం జరిగింది. రెండవ రీజన్. ఇక మూడవది ఏంటంటే నాటో దేశాలు ఎప్పటికీ ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేయడం, ఆయుధాలు ఇవ్వడం, శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్కి వెళ్లకుండా ఆపుతూ ఎగదోయడం, ఇన్స్టిగేట్ చేయడం, ఈ కారణాల ఆధారంగా చేసుకుని రష్యా అధ్యక్షుడు ఒరిష్నిక్ని బయటకు తీయడం జరిగింది. ఈ ఒరిష్నిక్ మిసైల్ ఏంటంటే ప్రస్తుతం ఈ ఒరిష్నిక్ మిసైల్ దీని యొక్క ఫీచర్స్ మనం చూడాలండి. ఈ ఒరిష్నిక్ ఏంటంటే చాలా శక్తివంతమైన మిసైల్ అనమాట. ఈ ఒరిష్నిక్ అనేది ఇది తన ఇంటర్మీడియట్ బాలిస్టిక్ మిసైల్ అంటే IRBM అని పిలుస్తారన్నమాట ఈ మిసైల్ని. ఇది ఏంటంటే ఈ శక్తివంతమైన మిసైల్ ఏంటంటే 5500 కిలోమీటర్ల రేంజ్లో వెళుతుంది. 5500 కిలోమీటర్ల రేంజ్ అంటే ఏంటి, ఎంటైర్ యూరోప్ కాంటినెంటు రష్యా పరిధిలోకి వచ్చేస్తుంది అనమాట. అంటే లండను, పారిసు, బెర్లిను, ఈ పోలాండ్ వార్సా సిటీలు, జెనీవా, ఈ సిటీలన్నీ, ఈవెన్ మాడ్రిడ్ స్పెయిన్, ఈ సిటీలన్నీ కూడా ఇంక్లూడ్ నార్వే, స్వీడను, ఈ దేశాలు అంటే మనకి చూస్తే ఇదిగోండి ఈ మొత్తం ఎంటైర్ అంటే రష్యా టెరిటరీ నుంచి కొడితే ఈ నార్వే, స్వీడన్, ఫిన్లాండు, లండను, బ్రిటను, తర్వాత మాడ్రిడ్ సిటీ, తర్వాత ఫ్రెంచ్ పారిస్ సిటీ, ఎంటైర్ ఇటలీలో ఉన్న రోమ్, ఈ ఎంటైర్ కాంటినెంట్ 5000 కిలోమీటర్ల రేంజ్లో ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మిసైల్ని ప్రయోగించగలిగితే మొత్తం యూరోప్ కాంటినెంట్ అంతా భస్మీపట్టలం అయిపోతుంది. ఇంకోటి, మరి యూరోప్ నాటో ఇంత శక్తివంతమైన కూటమిని ఈ మిసైల్ ఎందుకు ఆపలేకపోతుంది? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రయోగించిన మిసైల్ ప్రయోగానికి
లివివ్ ఉక్రెయిన్‌లో సిటీ 40 మైళ్ళు దూరం పోలాండ్ అని చెప్తున్నా. అంటే నాటో దేశాలంటే, ఆ దేశాల యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ఉన్నాయండి. అవి కావాలంటే ఆపొచ్చు. కానీ ఇది అన్‌స్టాపబుల్ మిసైల్. ఇది ఆపడం వాళ్ళ తరం కాదు. ఎందుకంటే మొత్తం మీద ఏంటంటే ఈ మిసైలు మొత్తం సర్వనాశనం చేసి పెడుతుందనమాట ఈ మిసైలు. ఈ మిసైల్ ప్రయోగిస్తే 10 మాక్ స్పీడ్. హైపర్సోనిక్ మిసైల్ 10 మాక్ అంటే గంటకి 12,500 కిలోమీటర్ల స్పీడ్‌తోటెళ్తుందనమాట. దీన్ని ఆపడం ఎవ్వడి తరం కాదు. అది ఎళ్తే న్యూక్లియర్ వార్‌హెడ్, కన్వెన్షనల్ వెపన్ సాంప్రదాయక బాంబులు కూడా తీసుకెళ్తుంది. ఇది కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుందనమాట. ఈ కైనెటిక్ ఎనర్జీతో అక్కడ ఇంపాక్ట్, అక్కడ నాశనం అనేది సర్వనాశనం ఉంటదనమాట. కొన్ని కిలోమీటర్ల రేంజ్‌లో సర్వనాశనం చేసి చూపెడుతుంది. అది ఒక్క భూమిని తాకే శక్తికి అక్కడ ఎర్త్‌క్వేక్ అనేది కూడా వస్తుంది. రిక్టర్ 4, 3 దాకా ఎర్త్‌క్వేక్ కూడా వస్తుంది. కొన్ని కిలోమీటర్ స్పీడ్ అంటే అది ఎంత స్పీడ్‌తో భూమిని తాకుతుందో అంచనా వేసుకోవచ్చు. పెద్ద గొయ్యి కూడా పడిపోతుంది. అంత కైనెటిక్ ఎనర్జీ అంటారు. గతిశక్తి క్రియేట్ చేస్తుందనమాట. అంటే ఫోర్త్ స్టేట్ అంటే వాటరు, మనకి నీరు, ద్రవం ఒకటుంటది, ఎయిర్ ఒకటుంటది, ఘనం ఉంటది. నాలుగో స్టేట్ ఒకటుంటదండి ప్లాస్మా అని. అది కూడా ఆల్మోస్ట్ ప్రొడ్యూస్ చేస్తుందనమాట స్పేస్ లాగా. అంత స్పీడ్ ఉన్నప్పుడు వస్తుందనమాట. అంత వినాశనం కలిగిస్తుంది. ఈ మిసైల్‌తో మళ్ళీ ఇంకోటేంటంటే ఇది మిరువు టెక్నాలజీ. మల్టిపుల్ ఇండిపెండెంట్‌లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్. 6-10 వరకే వార్‌హెడ్‌లో పట్టుకెళ్తుందనమాట. అది కష్టం. డిఫరెంట్ టార్గెట్లు పెడుతుంది. అందువల్ల శత్రువు రాడార్‌ని, శత్రువు ఇంటర్సెప్టర్‌ని, శత్రువులు యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ అన్నింటినీ కూడా అది తుత్తుని తప్పించుకొని అవాయిడ్ చేస్తూ ఎళ్లి కొట్టేస్తుందనమాట. అంతటి పవర్‌ఫుల్ మిసైల్ అండి. ఈ మిసైల్ ప్రయోగం ఇప్పుడు పుతిన్ గారు కేవలం 10 సెకండ్‌లో, 9 సెకండ్‌లో 10 మిసైల్‌ని ప్రయోగించారు. చూడండి ఆయన యొక్క పై ఫైర్ పవర్ ఎంతుందో చూడండి. ఇది నాటోకి డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు కూడా ఇది పంపినందుకు వార్నింగ్ ఇచ్చారు. ఇమ్మీడియేట్‌గా స్వాధీనం చేస్తారా ఉక్రెయిన్‌ని లేదా? తన యొక్క నావికులను స్వాధీనం చేస్తారా లేదా? ఉక్రెయిన్‌లో మీ దళాలను ఎట్టి పరిస్థితుల్లో మోహరించడానికి లేదు. ఫ్రాన్సు, బ్రిటన్ను, ఈ పోలాండు, జర్మనీ దళాలు ఉక్రెయిన్‌లో అడుగు పెడితే వాటిని చంపేస్తాను ఇలాగంటూ వీళ్ళందరికీ ఈరోజు మొత్తం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ న్యూస్. మరి నాటో ఎలా ప్రతిస్పందిస్తో చూద్దాం. ఎందుకంటే నాటో ప్రతిస్పందించే అవకాశం ఇక్కడ లేనే లేదు. ఎందుకంటే నాటో ఇప్పటికే బలహీనమైపోయింది. ట్రంప్ కూడా దూరం అవ్వడం వల్ల. కానీ ఈరోజు ఈయన ప్రయోగించిన ఈ ఒరిష్నిక్ మిసైలు 10 సెకండ్‌లో 9 మిసైల్ ప్రయోగం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇలాంటి కొన్ని వేల మిసైల్‌ని ఈరోజు తయారు చేసి బెలారస్ దాకా రష్యా విస్తరించిందని తెలుస్తుంది. కానీ ఇప్పుడు నాటో ప్రతిస్పందించడానికి ఏమీ లేదు. ఉక్రెయిన్‌ని స్వాధీనం చేయడం తప్పితే వాళ్ళ దగ్గర ఏమీ లేదండి.